అన్నట్టుగా వర్గీకరణ పేరు చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు చేసిన మరొక మోసం ఏంటంటే మొదలేమన్నాడు, నేను రాగానే సంవత్సరానికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేకపోయింది. ఇంత లోపల ఏమైంది, కోర్టుల ఆర్డర్ వచ్చింది వర్గీకరణ చేయాలి అని చెప్పి. అందులో మోడీ గారు చేసిందేం లేదు, రేవంత్ రెడ్డి గారు చేసిందేం లేదు. సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చింది వర్గీకరణ చేయాలి అని చెప్పి. వర్గీకరణ చేయాలనగా నాకు ఐడియా వచ్చింది, అరే నేను ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నా కాబట్టి ఒక లింక్ పెడదామని చెప్పి ఇక వర్గీకరణ అయ్యే వరకు నేను జాబ్లు ఇవ్వబోయని మొదలుపెట్టింది. 6 నెలల తీర్పు వచ్చి ఇప్పటిదాకా ఆల్లేదు సూళ్ళలేదు అన్నట్టున్నది పరిస్థితి. ఇప్పుడు ఇక తప్పక మనందరం వెంటబడి లొల్లి పెడితే కులగణన చేయాల్సి వచ్చింది. లొల్లి పెడితే కులగణన చేసేవారైనా రిపోర్ట్ దాచుకుంటారా, అసెంబ్లీలో పెట్టాలి కదా. ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఈ వేదిక ద్వారా, అన్న చెప్పింది కరెక్ట్, వర్గీకరణ 2011 జనాభాతో చేస్తా అంటున్నా ఆయన. నిన్నగాక మొన్ననే లెక్క చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వం. మరి మొదలు ఆ లెక్కలన్నా బయట పెట్టాలి కదా. ఆ లెక్కలు బయట పెడతలేరు, ఎందుకంటే తెలుస్తుంది కదా దళితులు 15% కాదు ఎక్కువ ఉన్నారని తెలుస్తుంది కాబట్టి ఆ లెక్క బయట పెడతలేరు. ఒకటి